నమస్కారం అండి. వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. 2025 సంవత్సరంలో మన ఆఫీస్‌కి మన కస్టమర్ రావడం జరిగిందండి. ఈయన పేరు మద్దిలేటి. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఈయన అనేక చోట్ల తిరిగి మన కాడికి వచ్చాడు ఆయన బడ్జెట్‌లో. ఆయన మాటల్లోనే ఏ క్వాలిటీ వాడాము, ఎంత బడ్జెట్‌లో మీకు చేస్తున్నాం అనేది పూర్తిగా మీరు తెలుసుకోండి. ఈరోజు ఆయన అమౌంట్ బ్యాలెన్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ ఫస్ట్ బిల్ బ్యాలెన్స్ కొంచెం పెండింగ్ ఉంటే ఇయడానికి వచ్చాడు. మీరే స్వయంగా ఆయన మాటల్లో ప్లాను, క్వాంటిటీ, అగ్రిమెంట్ ఎలా జరిగిందనేది మీరు వివరంగా మీరు తెలుసుకోండి ఆయన మాటల్లో. చెప్పండి సార్. థ్యాంక్ యూ కృపానిధి గారు. మేము చాలా చోట్ల తిరిగామండి. కానీ ఎక్కడ పోయినా 2500, 2000, 3000 వరకు చెప్తున్నారు. కానీ మాది అంత బడ్జెట్ లేదు అని చెప్పేసి మేము కొంత ఆగాము. అయితే కొంచెం స్నేహితుల ద్వారా మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక కృపానిధి వాళ్ళు తక్కువ కడుతున్నట్టు తెలిసింది. అప్పుడు మేము ఇతన్ని కలిసినప్పుడు 1900కు మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 1900కు అగ్రిమెంట్ అంటే 22,42,000 అంటే మేము 20 లక్షల్లో అనుకున్నాము. కానీ మేము పుట్టి మేము కొంచెం ఎక్స్ట్రా అడిగేటప్పుడు 22 లక్షల చిల్లరకు వెళ్ళింది. ఇప్పుడు దాని డీటెయిల్స్ మీకు వినిపిస్తానండి. మా ఫ్లాట్ వచ్చేసి 20/60 సైజ్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి డబుల్ బెడ్రూము, కార్ పార్కింగు వస్తుంది. కానీ చాలా ఇది బాగా మాకు నచ్చింది. తర్వాత అదేవిధంగా మేము ఎట్లా అంటే మేము అమౌంట్ ఎట్లా ఇచ్చేది, ఆయనకు మనం ఎట్లా చెల్లించేది అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. ఒకటో ఐటెం వచ్చేసి పుట్టింగ్స్, పిల్లర్సు, జేసీబీ వర్కు, లేబరు, కాంక్రీట్ వర్కు, స్టీలు, సిమెంటు, శాండ్, ఫౌండేషన్ ఇదంతా 5 lakhsకి అండి. తర్వాత పిల్లర్సు, స్లాబు, టాటా స్టీలు, శాండ్, సిమెంటు ఈ స్లాబ్ వచ్చేసి 4,60,000 అండి. బ్రిక్ వర్క్, బ్రిక్స్, శాండ్, సిమెంట్, లేబర్ వర్క్ వచ్చేసి 2 lakhs. తర్వాత ప్లాస్టింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, శాండ్, సిమెంట్, లేబర్ వర్క్ వచ్చేసి 2 lakhs. తర్వాత సిమెంట్ కబోర్డ్స్, సెల్స్ వర్క్ వచ్చేసి 50K అంటే 50,000 అండి. తర్వాత పిఓపి 2 bedroom, హాలు, డిజైన్ అండ్ బ్రాండ్ 1 lakh అండి. తర్వాత పంపింగు, ట్యాప్స్, 100 mm ట్యాంక్ వచ్చేసి 1 lakh. తర్వాత పెయింటింగ్ అవుట్ సైడ్, ఇన్సైడ్, ఏషియన్ బర్జర్ అంటే రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు ఆ రోజుకి 1 lakh అండి. తర్వాత టైల్స్ 4 and కిచెన్ ప్లాట్ఫారం, 2 bathrooms, టైల్స్ వచ్చేసి 1.5 lakh. తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే గోల్డ్ మెడల్, స్విచ్చింగ్, వైరు, గోల్డ్ మెడల్ అన్ని గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. అదేవిధంగా యూపీవీసీ విండోసు, బెడ్రూమ్ డోర్సు, బాత్రూమ్ డోర్సు, మెయిన్ డోర్ వచ్చేసి చౌకట్ డోరు అది వచ్చేసి 1 lakh. తర్వాత ఎలివేషన్ స్టెప్స్, స్టీల్ రైలింగ్ 1 lakh. గేటు, కాంపౌండ్ వాలు 80K అంటే 80,000 అండి. మొత్తం టోటల్ వచ్చేసి 22,42,000కు మేము మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి మన పేమెంట్. తర్వాత మనకు ఏమేమి కంపెనీ ఇస్తాడు మెటీరియల్ అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా టాటా స్టీల్, తర్వాత అల్ట్రాటెక్ సిమెంటు, ఆశీర్వాద్ ప్లంబింగ్ మెటీరియల్, తర్వాత డ్రైనేజ్ పైప్స్, సుగుణ గోల్డ్ అంటే ఇవన్నీ మంచిగా ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ గోల్డ్ మెడల్, ఫినోలెక్స్ వైట్స్, స్విచ్చింగ్ గోల్డ్ మెడల్, పుట్టి బిర్లా వైట్, పిఓపి, బ్రిక్స్, పులిందకొండ లేదంటే గంగావతి, మెయిన్ డోర్స్ ఇండియన్ టేకు, ఆఫ్రికన్ టేకు డోర్ అంటే రెండింటిలో మనం ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు. బెడ్ ప్లస్ డోర్సు, యూపీవీసీ డోర్సు, తర్వాత ఫ్రేమ్స్ డబ్ల్యూపీసీ, టైల్స్ ఫర్ బాత్రూమ్, ఫ్లోర్ టైల్స్ 2x4, తర్వాత యూపీవీసీ విండోసు, పెయింట్, ఏషియన్ బర్జర్, తర్వాత ట్యాప్స్ 10 years వ్యారంటీతో ఇస్తున్నారు. టాయిలెట్, కబోర్డ్స్, స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 150 rupees గ్రానైట్, స్టెప్స్, స్టీల్ రైలింగ్ రేంజ్ వచ్చేసి 300 to 350 మధ్యలో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఏసీ పాయింట్స్, 2 bedrooms పాయింట్, 1 bathroom గ్రీజర్ పాయింట్. తర్వాత సెప్టిక్ ట్యాంకు, వాటర్ సంపు కెపాసిటీ వచ్చేసి 10,000 + 5,000 కెపాసిటీ.
తర్వాత ఫుట్టింగ్ హోల్డ్ డెప్త్ వచ్చేసి 7 ఫీట్స్ ఫ్రమ్ రోడ్. తర్వాత ప్లాస్టో వాటర్ ట్యాంక్ 1000 లీటర్స్. స్లాబ్ హైట్ వచ్చేసి 11 ఫీట్లు. తర్వాత రెడ్ సాయిల్. తర్వాత 3 ఫీట్ ఫ్రమ్ రోడ్. తర్వాత ఎలివేషన్ ఓనర్ చాయిస్. అంటే ఆ రోజు మనం ఎక్కడైనా చూసి మనం ఏది ఒక 4-5 సెలెక్షన్ చేసి చూపిస్తే మనకు మంచిది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత కబ్బోర్డు వాల్ కంప్లీట్ సిమెంట్ స్మాల్ బ్రిక్స్. తర్వాత బేస్మెంట్ హైట్ వచ్చేసి 3 ఫీట్స్ ఫ్రమ్ రోడ్. తర్వాత వాటర్ క్యూరింగ్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ, అది మనకే పెట్టినాడు. తర్వాత బోరు ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ, కావాలంటే మళ్ళీ ఆయన్ని కూడా వేస్తానన్నాడు, అంటే మనం డబ్బులు ఇవ్వాలి దానికి ఎక్స్ట్రా, లేదంటే మనం వేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ పేమెంట్ ఇవండి, ఇవి కంపెనీ. ఈ విధంగా మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం అగ్రిమెంట్ మనం స్టాంప్ పైన రాసుకోవడం, ఇది ఇద్దరి మధ్యన ఒప్పందం. తర్వాత ఇదండి మేము చేసుకున్న ఇంట్లో ఒప్పందం. ఓకే సార్, ఈ విధంగా మనం అగ్రిమెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయన చదివారు కదా, అదే విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఇది ఫౌండేషన్ అయిపోయిందండి. ఇది మనకి బ్యాలెన్స్ అమౌంట్ 1 lakh బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఇచ్చి అట్లా ఇది మీకు అందరికి ఉపయోగపడుతుందని వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం రాసుకోవాలి, ఈ విధంగా మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి. బిల్డర్కైనా లేదంటే కాంట్రాక్టర్కైనా ఎవరికి ఇబ్బంది ఉండదు. బిల్ టు బిల్ ఖచ్చితంగా మీరు ఇట్లా రాసుకోవాలి. మీరు ఎక్కడున్నా సరే ఇట్లా కానీ మీరు అగ్రిమెంట్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది, వర్క్ కూడా మీకు బాగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ క్వాంటిటీ వేస్తున్నాడా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్ గా వేస్తున్నాడా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి. మీరు పూర్తిగా నమ్మారంటే మీరు వారు ఏదో వేసి వారి పని వాడు చేసుకుని వెళ్ళిపోతాడండి. కాబట్టి మీరు వాటర్ క్లీనింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు నీరా మంచి నీరా అని అది కూడా టెస్ట్ చేసుకోవాలండి, అది మర్చిపోవద్దు. ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకోవాలండి. నేను మాకు ఈ సంవత్సరం మాకు పరిచయం కావడం జరిగింది, మీకు అందరూ తెలియపరచడం. థ్యాంక్ యూ అండి. ఇట్లా బెడ్ వేసి దమ్స్ కొట్టాలి. బెడ్ వేసిన తర్వాత ఈ రకంగా దమ్స్ చేయాలి. ఇట్లా ప్రతి గుంతలో దమ్స్ వేసుకుంటే మనకి స్టాండర్డ్ వచ్చింది. దీని మీద మనం పుట్టింగ్ వేసుకోవచ్చు. 40 mm వేయచ్చు, 20 mm వేయచ్చు అండి, లేదంటే ఏం ఇబ్బంది లేదు. అలాంటిది 40 mm వేయాలని గ్యారంటీ ఏం లేదు. దీంట్లో రకాలు ఉండే 3 రకాలు. ఈ రకంగా దమ్స్ వేసుకొని స్టాండర్డ్ వచ్చి దాని మీద పుట్టింగ్ వేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఉంది, క్లీన్ చేయాలి. ఇట్లా ఇది మ్యాటు 4x4 మ్యాట్ అండి. దీనికి స్టీల్ 16 4 లావు 4 2 6 రాడ్లు. ఇది అడుగు బావు కాలమ్స్. 9 పిల్లర్లు అండి. 9 పిల్లర్లో మనం దీన్ని పుట్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా దారం కట్టి రేపు పుట్టింగ్లు వేస్తారు. ఇది ఖర్చు ఎంత ఇది అనేది లాస్ట్ లో పుట్టింగ్లు అయిపోయిన తర్వాత ఎవరని చెప్తాను. చెప్పులు వేసుకో కాలు దిగుతారా ఎవరన్నా క్రాస్ ఉందా? కరెక్ట్ గా మా ఎడ్జికి క్రాస్ ఉంది. ఎడ్జి మంచిగా చెప్పా దగ్గర నుంచి తవ్వించుకోమంటే ఇది ఎడ్జి
ఉంది సార్ పోవడం ఆ మేరకి మ్యాటర్ రాదు కదా. అవునవును. పిల్లర్ వచ్చే కాడ వచ్చి సెంటర్ ఏదో చెప్తే మాకు సెంటర్ చూస్తారు దగ్గరికి వస్తుంది సార్. పిల్లర్ ఇట్లా సక్కలేస్తుంది కదా. సరే ఈ ఎడ్జి కరెక్ట్ అవసరమ్మా. ఆ ఎడ్జి ఉంది కదా కింద దిగుతాం, అది కింద వేసి కింద దిగేస్తాం. క్రాస్ వచ్చింది ఇట్లా మనం కరెక్ట్ గా గడ్డపర పెట్టి తవ్వుకోవాల్సింది. కొన్ని క్రాస్ వస్తాయి పుట్టింగ్ లో. జేసీబీ తవ్వేటప్పుడు క్రాస్ తవ్వుతారు కాబట్టి మళ్ళీ మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి గడ్డపరకి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది ఈశాన్య మూల పట్టులని మనకి రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ చూస్తున్నాం చూడండి. మనం బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనకి రైట్ యాంగిల్ తీసుకోవాలి, లేదంటే 90 డిగ్రీ. చూడండి ఎంత ఉంది చూడండి. ఇప్పుడు రైట్ యాంగిల్ ఇక్కడ ఖచ్చితంగా మన బిల్డింగ్ రైట్ యాంగిల్ 90 డిగ్రీ కంపల్సరీగా ఉండాలండి. ఈ విధంగా చూడాలి. ఇది 9 ఇట్లా పట్టండి. ఇది 90 డిగ్రీ అండి. ఎంత ఉంది అది ఇప్పుడు? అక్కడ 9, ఇక్కడ 10, ఇక్కడ 12. 12. టోటల్ 16 పీడులు. ఇది మనకి రైట్ యాంగిల్ పక్కన. ఇది దీన్ని రైట్ యాంగిల్ అంటారు, మనకి 90 డిగ్రీలు అంటారండి. ఈ బిల్డింగ్ కి ప్రతిదీ కంపల్సరీగా మనం బిల్డింగ్ క్రాస్ రాకుండా ఇలా 90 డిగ్రీ మనం టేప్ తో గానీ లేదంటే మన కొలత ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు బెడ్రూమ్ సైజులు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి పట్టుకో. ఇది మనకి దక్షిణ ఫేస్ అండి, సౌత్ ఫేస్. చూస్తున్నా కదా, ఈ రోడ్డు ఈ పక్క రోడ్డు ఉంది. 20-60 సైజులు అండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది చూద్దాం. మధ్యలో పట్టుకో. ఇది 10 వచ్చిందండి కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది నెక్స్ట్ హాలు. పన్నెండున్నర వచ్చింది. బెడ్రూమ్ 12 అడుగులు అండి. ఇది 13.5. సెకండ్ బెడ్రూమ్. ఇంకా ఈ పక్క నార్త్ ఫేస్ ఖాళీ స్థలం అండి. ఇది కాంపౌండ్ వాళ్ళు. బిల్డింగ్ కి కాంపౌండ్ మధ్యలో 6 అడుగుల స్థలం, 6 అడుగులు వచ్చిందండి. ఇది ఈ సైడ్ తూర్పు సైడ్ అండి. ఇది 3.5 అడుగు ఖాళీ స్థలం. ఇది పట్టుకో. 20-60 సైజులో ఇట్లా కొలతలు ఎలా వచ్చినాయి మీరు బాగా గమనించండి. ఇరవై ఆడుంది. ఇదండి మన ప్లాట్ సైజు. పొడుగు 60, ఎడల్పు 20, 3.5 బాల్కనీ. ఇది మొత్తం ఇదంతా బాల్కనీ. ఇట్లా ఇక్కడ నుంచి చూడు. చూసుకుంటే అదే ఉంటాయి. ఇది 3.5 తూర్పు సైడ్, 3.5 ఖాళీ స్థలం, బాల్కనీ వచ్చింది. ఈ విధంగా మన దారాలు కట్టుకొని నీట్ గా మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత లేదు చూస్తారా సీట్లో పట్టుకుంటా ఒకవేళ ఉంటే ఇంకా
ఇనుప సామాన్లు అక్కడ ఉంటే పట్టుకుంటా దారాలు కట్టిన ప్రతి చోట ఇట్లా కాలం అప్పుడు కాకుండా దారాలు కట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. రండి తొందరండి రేపు తీసుకోండి మర్చిపోకుండా రేపు ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడేవండి. ఆల్ట్రాటెక్ సిమెంట్ చూడండి, ఇది 20-60 సైజు. ఈరోజు ఫిట్టింగ్ వేస్తాం, లైవ్ కూడా పెట్టాము చూడండి. ఫిట్టింగ్లు బాక్స్ ఒకే రోజు పోయచ్చు. కొంచెం అర్జెంట్ అండి, అందువల్ల పోయాల్సి వచ్చింది. అయిపోయిందా? లాస్ట్ ఉంటుందా? ఆకలి అవుతుంది మరి, తిన్నా. మీరు అందరూ కలిసి తింటే బాగుంటుంది, నేను ఒక్కనే తిన్నాను. ఇది మొత్తం ఫౌండేషన్ కడుతున్నామండి. ఫౌండేషన్ ఎలా కడుతున్నా చూడండి. పుట్టింగ్లు అయిపోయినాయి, పిల్లర్స్ కూడా వేసేసాం. అక్కడ ఎజ్జికి తూకం వేసుకొని గోడకి ఏమన్నా ఆ మట్టికి ఆనిస్తే ఆ మట్టికి ఆనిచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత మార్కింగ్ చేద్దాం. అదే అవతల మళ్ళీ అవతల పోకుండా పక్క పడటం. ఈ పిల్లగాడు పట్ల కట్టలేదే, పట్టలు తెప్పించి. వాచ్మెన్ ఈ అబ్బాయి పొద్దున్న మీరు వచ్చినప్పుడు వచ్చాడా?
నేనైతే ఇదే టైం కొడతాను. మీరు వచ్చిన రాకుండా నేను అవుట్ ఆఫ్ క్వశ్చన్. నా పని నేను చేసేవాడిని. మీరు ఒకవేళ వస్తారో రారో తెలియదు కదా. నేను మళ్ళీ మీకోసం ఉండాలి అంటే ఎట్లా ఆయన పెద్ద అవుతాడు. కొట్టేసా ఇప్పుడే కొట్టినాడు అందుకని నువ్వు ఫోన్ చేస్తున్నావు. గుంతలు నిండిపోయినాయి అట్టే ఇప్పుడే కొట్టింది. పని చేసింది కూడా. ఎప్పుడు పక్కన అలాగే ఇచ్చినాడు మళ్ళా ఎంతమంది చెప్పినారంట. అదే నువ్వు 3 గుంటలు ఒకటి 4 గుంటలు ఒకటి ఆరిపోతుంది లాభం లేదు. గుణసంతులు లేరన్నా. గుణసంతులు తెచ్చింది బాగుంటుంది. పొద్దున కొడితే మధ్యాహ్నం వరకు అట్లే నెమ్ము ఉంటుంది గుణసంతులు అయితే. అసలు ఇది కొట్టినా మళ్ళీ ఆరిపోయినట్టే ఉంటుంది. ఇప్పుడే కదా మేము కొట్టింది అది కూడా ఆరిపోయినట్టే. ఇప్పుడే కొట్టింది. రోజు కొట్టుకుంటూ వస్తే తెల్లగా అవుతుంది. ఒక్క నిమిషం. పట్టి అంతే ఇది నాన్న పలగొడతావా? అది తేమను బండలు సెకండ్ ట్రాక్టర్ తెచ్చినారు కదా అది మంచిగా ఉంది రాళ్ళు. చూస్తున్నారు కదండి వర్క్ ఎలా జరుగుతుందో. ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఫుట్టింగ్లు అన్నీ అయిపోయినాయి. బేస్ మట్టం కడుతున్నాం ఫౌండేషన్ స్టోన్తో. ఈ విధంగా మనం కింద నుంచి ఫౌండేషన్ వేసుకోవాలి. ఇది 20-60 సైజ్ అండి. పర్ఫెక్ట్గా ఉంది చూడండి. మన లోతు ఇది 6 అడుగులు తీసామండి. ప్రజెంట్ నేల చాలా గట్టిగా ఉంది కాబట్టి మేము 3 అడుగులే తీసాం. కొత్తగా ఈ సంవత్సరం న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది. తొమ్మిది పిల్లర్లు అండి ఇది. లోతు మేము 6.5 అడుగు తీసాం. ఈ రకంగా పిల్లలకి పట్టలు కట్టుకోవాలి మనం. ఇక్కడ సెప్టీ ట్యాంక్ సంపు కూడా వచ్చింది. ఈ ప్రజెంట్ ఎంత కట్టిన తర్వాత ఈ మట్టి ఫీల్ ఆ చివరి నుంచి ఈ ధరల లాస్ట్ దాకా మట్టి వేసిన తర్వాత ఇది 6 అడుగులు ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలంలో సంపు సెప్టీ ట్యాంక్ 2 వస్తాయి. 2 వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ప్లింత్ బీమ్ రెడీ చేసి ప్లింత్ బీమ్ వేస్తాం. ఈ వరకు 1 by 1 ఎలా జరిగింది అనేది మీరు వీడియోలో చూడొచ్చు. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది సెఫ్టీ ట్యాంక్కి ముగ్గు పోస్తున్నాం. ఇక్కడ ఈశాన్యం ఉత్తరం సైడ్లో సెఫ్టీ ట్యాంక్ వచ్చింది. సరే జేసీబీ అన్ని వస్తాయి కదా, జేసీబీ అయిన తర్వాత కంప కూడా వచ్చేది. ఏం చేస్తాం ఈ ఖాళీ స్థలంలో సంపు సెఫ్టీ ట్యాంక్ వచ్చింది ఉత్తరం. తూర్పు సైడ్ ఇది. ఈ రకంగా చెత్త మట్టి వేసాం ముందుగానే. మా సెఫ్టీ ట్యాంక్ సంపు కడితే మట్టి వేయడానికి రాదు కాబట్టి దాంట్లో ఉంది చెత్త అంతా తీసేయాలి. ఏరియా పక్కేసుకోవాలి కంప. అవన్నీ శుభ్రంగా ఏరి పక్కన పెట్టేసి లాగేసి చేత్తో వచ్చింది ఆ కవర్లో అవన్నీ. అది జేసీబీ కదా, అన్నీ దుబ్బుకుని వచ్చింది అది. ఇది సంపుకు దోవామండి. ఈ సంపు చూడండి ఎడలిపు ఎంత ఉందో. ఇది 20 పొడుగు ఉంది, 6 ఎడలిపు ఉంది. ఇది ఈశాన్యం సైడ్ ఉంది చూడండి. అందుకే ఇదంతా మట్టి ఫిలప్ చేసాం. మట్టి అంతా ఫిలప్ అయిపోయింది. దీని మీద మళ్ళీ ప్లింత్ బీమ్ వేస్తాం. ప్లింత్ బీమ్ వేసిన తర్వాత ఎర్ర మరుసు వెళ్తాం. ఇదంతా మళ్ళీ పూర్తిగా ఈ సంపు సెఫ్టీ ట్యాంక్ కట్టిన తర్వాత ఇదంతా లెవెల్ చేసి దీనికి మనం వాటర్తో నీళ్ళు కొట్టకూడదండి. ఈ హైట్కి వాటర్ ట్యాంకులు తెచ్చి ఒక 4-5 ట్యాంకర్లు బాగా తడిపితే ఇదంతా లూజ్ ఉన్న వరకు దిగిపోయిద్ది ఈ మట్టి మీద. దీని మీద మళ్ళీ అడుగు ప్లింత్ బీమ్ హైట్ వచ్చింది. దాని లోపల మనం రెడ్ సాయిల్ మొరం కానీ రెడ్ సాయిల్ కానీ దోలుతాం. ఇదంతా నీట్గా లెవెల్ అయింది చూడండి. ఇది కరెక్ట్గా 10 డేస్లో అయిపోయిందండి ఇది మనకి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చింది. ఆ వర్క్ ఎంత అయితే మీరు చూడొచ్చు. మట్టి ఈ రకంగా లెవెల్ వేసాము. నీట్గా లెవెల్ అయిపోయిందండి. ఫౌండేషన్ కూడా అయిపోయింది. కట్ అయిపోయింది. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు బిల్డర్ అండ్ ఓనర్ అగ్రిమెంట్ ఎలా చేసుకున్నారు, ఏంటి, ఏ క్వాలిటీ వాడారు ఏందనేది స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే 20-60 సైజు ప్లాట్ అగ్రిమెంట్ అండి ఇది. ఇది మనకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కార్ పార్కింగ్, సంపు, సెఫ్టీ ట్యాంక్ అన్నీ వస్తాయి. ఇది ఎలా మాట్లాడుకున్నారు ఏందనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉన్న ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే వస్తామండి. వచ్చి మీకు మీ బడ్జెట్లో మేము చేయగలుగుతాం. ప్లాన్ మేమే ఇస్తాం. మీకు లేదంటే మీరు వేయించుకున్నా పర్లేదు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా చేస్తామండి. మా వీడియోలో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలో చూడండి. చూసిన తర్వాత క్వాలిటీ బాగుందనుకుంటే నచ్చితే మా కన్స్ట్రక్షన్ ఇవ్వండి, లేకపోతే లేదండి. ఒకవేళ సంప్రదించాలి అనుకుంటే యూట్యూబ్లో నెంబర్ ఉంది, లేదంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాం. లేదు మాకు ఎస్టిమేషన్ కావాలంటే మేము వీడియో రూపంలో మీకు తెలియపరుస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేయండి. ఇండిపెండెంట్ హౌస్, కమర్షియల్, అపార్ట్మెంట్ ఏదైనా సరే వర్క్ ఏదైనా సరే ఎంత ప్రాజెక్ట్ అయినా మీకు చేయగలుగుతాను. మా టీం వచ్చింది, మేము ఎక్కడ ఉండి వర్క్ చేస్తాం.
100% గ్యారెంటీతో మీకు మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ క్వాలిటీతో ఇస్తామండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో స్కిప్ చేసి చూసి అగ్రిమెంట్ ఎలా ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఏ క్వాలిటీ వాడారని తెలుసుకోండి. థ్యాంక్ యూ.